తుంగతుర్తి ఈద్గా కమిటీ ప్రెసిడెంట్ గా ఎస్ఎండి రఫీ నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చేతుల మీదుగా నియామక పత్రాన్ని ఎస్ఎండి రఫీ అందుకున్నారు. అనంతరం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రఫీ రానున్న రంజాన్ పండుగను ఈద్గా మైదానంలో ఏర్పాట్లు చేయడంతో పాటు అవసరమైన ఏర్పాట్లు, ప్రాథమిక సౌకర్యాలు కల్పించడం తమ కమిటీ లక్ష్యమన్నారు. 2 సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతామని ఆయన చెప్పారు. తనకు ఈ పదవి రావడానికి ఎమ్మెల్యే శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, రాష్ట్ర కార్యదర్శి దంపురి భాస్కర్ యాదవ్, టీడీపీ నగర అధ్యక్షులు వట్టికుంట చిన్నబాబు, గుణశేఖర్, ఎమ్మెల్యే తన్నుడు మదన్లకు ఈద్గా కమిటీ తామంతా కృతజ్ఞతలు చెప్తున్నామని చెప్పారు. ఈద్గా కమిటీ గౌరవ అధ్యక్షులుగా ఎస్కే బాబు, చోటు సాహెబ్, అడ్వైజర్ గా కాజా మొహిద్దీన్, ఉపాధ్యక్షులుగా షాబుద్దీన్, హారూన్ బాషా, అమీర్ ఖాన్, మహమ్మద్ అలీ, ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ అలీ, సెక్రటరీగా అబ్దుల్ మునాఫ్, మరో 3 జాయింట్ సెక్రటరీలు, కోశాధికారిగా షేక్ శామ్ భాషా, 7 మంది కార్యవర్గ సభ్యులుగా నియమించినట్లు రఫీ తెలిపారు. అందరికీ నమస్కారాలు. అస్సలాము అలైకుం. ముందుగా నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. నా పేరు అధ్యక్షులు ఎస్ మొహమ్మద్ రఫీ, ఆనరబుల్ ప్రెసిడెంట్ ఎస్కే బాబన్న, చోటుబాయ్, కాజా మొహద్దీన్, వైస్ ప్రెసిడెంట్ ఎస్ హారూన్ బాషా, जनरल सेक्रेटरी इकबाल बादशाह, ट्रेजरर श्याम बादशाह, वाइस प्रेसिडेंट एस आई एस मौला वाइस प्रेसिडेंट, सेक्रेटरी एजे अहमद, एग्जीक्यूटिव मेंबर्स सलमान, मुतवल्लिलु पी अहमद अली, अयूब खान भाई, ఈద్గా ఈ పదవి నాకు రావడానికి కృషి చేసిన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సుగుణమ్మ గారికి, మరియు అలాగే తిరుపతి ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు గారికి, కోడూరు బాలసుబ్రహ్మణ్యం గారికి, అలాగే మన తెలుగుదేశం పార్టీ నాయకులకు, జనసేన పార్టీ నాయకులకు, కూటమి అందరికీ నా హృదయపూర్వక ఈ పదవి నాకు రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ రంజాన్ మాసంలో 30 రోజులు ఉపవాసాలు ఉంటూ ప్రతి ఒక్కరూ ఈ ఈద్గాలో ప్రార్థనకు వస్తారు. ఆ ఈద్గా మైదానంలో అక్కడ యాక్టివేషన్ అంటే అక్కడ పందిరి కానివ్వండి, వాళ్ళకి మొత్తం సదుపాయాలు కల్పించడానికి, మరియు ఆ ఈద్గా కూడా కొన్ని ఏళ్ళగా మాకు తరతరాలుగా మేము అక్కడ నమాజులు చేసుకుంటున్నాము. మా ముత్తాత కాలం నుంచి అక్కడ నమాజులు చేసుకుంటున్నాం. ఆ ఈద్గా కూడా కొద్ది ప్రాబ్లంగానే ఉంది. అందరూ గతంలో మాకు ఆ ఈద్గా ఇప్పిస్తామని ఎంతోమంది చెప్పారు, కానీ ఎవరు ఏం చేయాల. ఈసారి మాకు పూర్తి నమ్మకం అంటే ఈ కూటమి ప్రభుత్వంలో మాకు ఈద్గా మాకు అనుకూలంగా అవుతుందనేసి మేము ఆశిస్తూ ఈ ఈద్గా గురించి పోరాడడానికి, మేము ఎక్కడికైనా రావడానికి కూడా, మేము ఎక్కడికైనా వెళ్ళడానికి కూడా మేము పూర్తిగా కమిటీ సభ్యులందరూ, అదేవిధంగా మసీద్ ముత్తవలీలు అందరూ కలుపుకొని పోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఈ పదవి రావడానికి నాకు పూర్తిగా సహకరించిన తిరుపతి ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు గారికి, ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే తిరుపతి ఇన్ఛార్జ్ టీడీపీ ఇన్ఛార్జ్ సుగుణమ్మ గారికి నాకు ధన్యవాదాలు తెలుపుకుంటా, కృతజ్ఞతలు తెలుపుకుంటాను.